శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. కుటుంబంలో ఏ సమస్యకైనా 100% పరిష్కారం. విచ్చేయండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర, రతి ఫైల్ బస్ స్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. సెల్ 9849783528. నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. నమస్తే అండి. నమస్తే. ఆశురెడ్డి గారి విషయానికి సంబంధించి ప్రస్తుతానికి అది కోర్టులో అయితే కేసు ఉండింది, మాట్లాడకూడదు అని చెప్తూ ఉన్నారు. బట్ అసలు ఇలాంటి కేసుల వల్ల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి ఒకసారి దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. అండ్ ఏదైతే కేసు నమోదైందో దాని గురించి మీరు దయచేసి కొట్టివేయండి అని రాసినప్పుడు కోర్టు చాలా క్లియర్గా చెప్పింది, దర్యాప్తును యాజ్ ఇట్ ఈస్గా కొనసాగించండి అని. ఆ లైన్ గురించి కూడా మాట్లాడదాం. అసలు సాధారణంగా ఎలా ఉంటాయి ఇలాంటి కేసులు? ఇప్పుడు ఈ అశురెడ్డి కేసు విషయంలో ఆవిడ ఏంటంటే క్వాష్కి వెళ్ళింది హైకోర్టుకి. ఏదైనా ఒక పోలీస్ స్టేషన్లో వారిపైన ఎఫ్ఐఆర్ నమోదైతే గనక ఆ కాపీని పెట్టి క్వాష్ చేయండి అని చెప్పి అడిగే హక్కు ప్రతి పౌరుడికి ఉంది. హైకోర్టుకి జనరల్గా హైకోర్టుకే వెళ్ళాలి కూడా. వెళ్తే హైకోర్టులో కూడా అవ్వలేదు అనుకోండి, సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళొచ్చు క్వాష్ చేయమని. ఇక అక్కడ కూడా క్వాష్ చేయమని అనలేదు అనుకోండి, ఇంక చచ్చినట్టు విచారణకి ఎదుర్కోవాల్సిందే. అలా సుప్రీంకోర్టు దాకా వెళ్ళి క్వాష్ అవ్వని కేసులు కూడా బోలెడు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈవిడికి ఇక్కడ ఏం చెప్పారు అంటే, అమ్మ మీరు క్వాష్ అడిగారు, అలా కుదరదు ఇవ్వటానికి, ఈ గ్రౌండ్స్ని బట్టి మీరు విచారణని ఎదుర్కోవాల్సిందే, ఖచ్చితంగా విచారణను ఎదుర్కోండి అని చెప్పి మరి ఆవిడ నా పైన పుంకాలుగా కథనాలు వస్తున్నాయి మీడియాలో, వాటి గురించి కూడా ఆపమని అడిగితే కోర్టు కూడా ఏం చెప్పిందంటే సున్నితంగా విచారణలో ఉన్న సమస్య కాబట్టి ఇది సబ్జెక్ట్ కాబట్టి ఎక్కువ మాట్లాడకండి అని చెప్పారు. కాకపోతే మనం ఏం మాట్లాడాలి ఇప్పుడు అని అంటే, అసలు ఇప్పుడు ఈ క్వాష్ అవ్వలేదు కాబట్టి విచారణ ఏ విధంగా ఉంటుందని కానీ, లేదు అనుకుంటే అసలు ఇలాంటి సమస్యల్లోకి ఎందుకు ఇరుక్కుంటున్నారు జనాలు, ఈ పందాలను ఎందుకు ఎంచుకుని ఎందుకు ఇబ్బందుల్లోకి వెళ్తున్నారు, పోలీస్ కేసుల దాకా ఎందుకు అవుతున్నాయి, పోలీస్ కేసు అయ్యే వరకు పరువు ప్రతిష్టల గురించి ఎందుకు ఆలోచించట్లేదు. ఇప్పుడు ఒక కేసు అయ్యాక పరువు ప్రతిష్ఠ గురించి ఆలోచిస్తే ఏమొస్తుంది అంటే, ఒక రకంగా చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకోవటమే కదా, చేతులు కాల్చుకోవటం ఎందుకు, ఆకులు పట్టుకోవటం ఎందుకు అనే ఉద్దేశం మనది. అయితే ఇప్పుడు ఈ కేసులో ఈవిడ విచారణని ఎదుర్కోవాల్సి వస్తుంది. వాళ్ళ అమ్మ మీద కూడా పెట్టారు, ఖరీదైన బహుమతులు కానుకలు తీసుకున్నారు. ఏది ఏమైనా ఇద్దరు కూడా పెళ్లి పేరు చెప్పి మోసం చేశారు, ఇవన్నీ చేశారు. మళ్ళీ పెళ్లి పేరు చెప్తేనే అతను ఇవన్నీ ఇచ్చాడు. మరి పెళ్ళిని వీళ్ళు క్యాన్సిల్ చేశారు కాబట్టి అవన్నీ వెనక్కి ఇమ్మని చెప్పి ఇది ఒక రకంగా చీటింగ్ కింద వస్తుంది అని చెప్పి అతను ఇప్పుడు ఈ విచారణను ఎదుర్కొనే ప్రాసెస్లో ఏదైతే ఎఫ్ఐఆర్కి తగ్గట్లుగా దానికి తగినట్లుగా సాక్ష్యాధారాలు ఉన్నాయి అనుకోండి దీనికి సంబంధించి, ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తారంటే ఎఫ్ఐఆర్ అయిన తర్వాత పోలీస్ స్టేషన్లోనే డిసైడ్ చేసుకుని కోర్టుకి హాజరుపరచవచ్చు. కోర్టుకి హాజరుపరిచిన తర్వాత కోర్టులో ఏం చేస్తారంటే మేజిస్ట్రేట్ గారు 14 days రిమాండో లేకపోతే ఏదో ఇస్తారు. ఆ 14 days రిమాండ్ తర్వాత మళ్ళీ వీళ్ళు బెయిల్కి అప్లై చేసుకుంటారు. ఒకవేళ బెయిల్ ఇవ్వటానికి కుదరదు అని అంటే గనక ఇంకొన్ని రోజులు రిమాండ్ ఖైదీగా ఉండాల్సి వస్తుంది. చెంచులగూడ మహిళా జైల్లో కానీ లేకపోతే చర్లపల్లి జైల్లో కానీ ఉండాల్సి వస్తుంది. ఇది అసలు ఈ మొత్తానికి సంబంధించి ఇక్కడ క్లియర్గా ఈమెకి ఇబ్బందులు తప్పవు అని ఎందుకు అనిపిస్తుంది అంటే, అశురెడ్డికి ఈ ట్రాన్సాక్షన్స్ మొత్తం వైట్ ట్రాన్సాక్షన్స్, ప్రూఫ్స్ ఉన్నాయి అతని దగ్గర, ప్రూఫ్స్ ఉన్నాయి. పైగా వీళ్ళు కూడా మేము పెళ్లి చేసుకుంటాము అని ఏమీ చెప్పలేదు, అతను ఊహించుకున్నాడు అని కూడా వీళ్ళు డినై చేయట్లేదు. అంటే దానికి తగ్గ స్క్రీన్ షాట్లో లేకపోతే మెసేజ్లో ఏవో అతని దగ్గర కూడా ఉండుంటాయి. లేకపోతే ఇది అప్పు ఇచ్చినట్లుగా ఉంది అనే మాటే పోలీస్ స్టేషన్లో కూడా మాట్లాడేవాళ్ళు.
పోలీస్ స్టేషన్లో ఆ ప్రాథమిక సమాచారం ఏదైతే ఉందో, ప్రాథమిక ఆధారాలు ఏవైతే ఉన్నాయో, ఈ పెళ్ళి అనే మాట ఉన్నది, దానికి ఆధారం ఉండబట్టే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఈ కేసు నమోదు చేశారు. కాబట్టి కొంచెం అశూరెడ్డికి ఇది ఇబ్బందికరమైన పరిస్థితి. అశూరెడ్డికి కావచ్చు, వాళ్ళ అమ్మకు కావచ్చు, ఇది ఇబ్బందికరమైన పరిస్థితి. మరి ఇకపోతే అసలు ఇలాంటి పరిస్థితుల్లోకి యువత ఎందుకు వెళ్తున్నారు? అమ్మాయి వెళ్ళినా అబ్బాయి వెళ్ళినా ఎవరు వెళ్ళినా సరే ఇది ఇబ్బందికరమైన పరిస్థితి. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో నేను కూడా చూశాను, స్వయంగా షీ టీమ్స్కి వస్తూ ఉండేవి ఇట్లాంటి కేసులు. ఏంటి అంటే అబ్బాయి మోసం చేశాడు, డబ్బులు తీసుకున్నాడు, మేము రిలేషన్లో ఉన్నాము అని వాళ్ళు అడ్మిట్ చేసేవాళ్ళు. రిలేషన్లో ఉన్నాము, డబ్బులు తీసుకుని ఆ డబ్బులు తిరిగి అడిగినప్పుడు మమ్మల్ని దుర్భాషలాడాడు. లేదు అనుకుంటే మా ఇద్దరి మధ్యలో ఉన్న ప్రైవేట్ సంభాషణల్ని వేరే వాళ్ళకి వినిపించాడు, వేరే వాళ్ళకి పంపించాడు. ఒకవేళ ఇంకొకటి ఏంటి అంటే ఈ పెళ్లి చేసుకుందాము అనుకుని వీళ్ళు ఒక రిలేషన్లో ఉన్న తర్వాత ఏదైనా ఒక కారణం చేత వాళ్ళిద్దరికీ అంటే ఆమె ఏమన్నా అతని వైపు నుంచి చాలా ఒత్తిడిని కానీ లేదు ఒక కష్టాన్ని కానీ భరించిందనుకోండి, ఆవిడ నేను ఈ రిలేషన్షిప్లో ఉండాలనుకోవట్లేదు, నా దావన్ నేను వెళ్తాను అని ఆవిడ అన్నదనుకోండి, అని ఆ ఇంట్లో వాళ్ళు కూడా ఆమెకు పెళ్ళది చేయటానికి సన్నాహాలు అయ్యి చేస్తున్నారనుకోండి. ఇప్పుడు ఈ సదరు ప్రేమికుడు ఏం చేస్తాడు అంటే, మనం రిలేషన్లో ఉన్నాము, మనం ఈ రిలేషన్ నువ్వు కాదనుకుని ఎలా వెళ్తావు, అది ఇది అని చెప్పి అమ్మాయితో వాగ్వాదానికి దిగి ఆ అమ్మాయికి మెసేజ్ల మీద మెసేజ్లు పెట్టడం, పేజీలు మెసేజ్లు పెట్టడం. అట్లాగే ఇప్పుడు నిన్ను ఎవరు పెళ్లి చేసుకుంటారో చూస్తాను, నా దగ్గర ఫోటోలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని బెదిరించడం, ఇట్లాంటివి చేస్తారు. అలాంటప్పుడు కూడా పోలీస్ స్టేషన్ని అప్రోచ్ అయిన అమ్మాయిలు ఉన్నారు. అలాగే డబ్బులు తీసుకుని డబ్బులు ఇవ్వట్లేదు, మోసం చేశాడు అని. అలాగే కొంతమంది అమ్మాయిలు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని, ఇప్పుడు అశూరెడ్డి లాగా, అంటే ఇంత మొత్తంలో కాదనుకోండి, చాలా చిన్న విషయాలు అయితే డబ్బులు తీసుకొని మరి పెళ్ళికి ఒప్పుకోకపోతే ఇంట్లో వాళ్ళు లేదు, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోయినా ఇతను సాధారణంగా అబ్బాయిలు ఏం చేస్తారంటే, అమ్మాయిలు చేస్తారు, అబ్బాయిలు చేస్తారు, ఇదేంటి అంటే రెండు వాళ్ళకి విసుగొచ్చేటట్లుగా వ్యవహరిస్తారు. విసుగొచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకొకరితో రిలేషన్షిప్లోకి వెళ్ళిపోయారనుకోండి, అప్పుడు వాళ్ళ ఫోన్ ఎంగేజ్ వస్తుంది. వీళ్ళు ఫోన్ చేసినప్పుడు వాళ్ళ ఫోన్ ఎంగేజ్ వస్తుంది. వీళ్ళు ఏం డిమాండ్ పెడతారు అంటే, రిలేషన్లో ఉన్నప్పుడు నా ఫోన్ ఎత్తాలి, అది రిలేషన్లో ఉన్నప్పుడు ఇష్టం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎత్తుతారు, అది నువ్వేం అడగక్క, కాల్ వెళ్తుంది. కానీ వాళ్ళు ఏం చేస్తారు అంటే కావాలని వీళ్ళతోటి రిలేషన్లో మేము లేము అని చెప్పాలని, అంటే వీళ్ళు నాన్ వెర్బల్ కమ్యూనికేషన్స్ అంటారనమాట. ఇవన్నీ ఈ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్స్ ఇద్దామని అమ్మాయిలు అనుకుంటారు. అనుకుని అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఇస్తే ఏమవుతుందంటే వీళ్ళకి డౌట్ వచ్చేస్తాయి, నా ఫోన్ ఎత్తట్లేదు అంటే వీళ్ళు ఇంకెవరితోనో ఫ్రెండ్షిప్లో ఉన్నారు, అసలు ఎవరితో ఉన్నావు. ఇక వాళ్ళపైన వీళ్ళు ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లాగా బయలుదేరతారు. వాళ్ళు కానీ వీళ్ళు కానీ బయలుదేరి అసలు వాళ్ళ అద్భుతమైన తెలివితేటలు చూస్తే మనకు అనిపిస్తుంది, అసలు నిజంగా ఇంత ట్రైనింగ్ ఇచ్చిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కూడా ఇంత ఇన్వెస్టిగేషన్ చేయరు, వీళ్ళు ఇలా ఎలా చేస్తారా అనిపిస్తుంది అనమాట. అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళడము, వాళ్ళ స్నేహితుల్ని వీళ్ళు కూపీలు ఆగటము, ఆరాలు అడగటము. ఈ అబ్బాయి అయితే ఆ అమ్మాయి ఫ్రెండ్కి ఫోన్ చేస్తాడు, ఏంటి మేమిద్దరం సినిమాకి వెళ్దాం అనుకున్నాము, తీరా చూస్తే ఫోన్ ఎత్తట్లేదు అంటే, అయ్యో నీకు తెలియదా తను ఇంకో ఫ్రెండ్తో కలిసి సినిమాకి వెళ్ళిందని ఆ అమ్మాయి చెప్పేస్తుంది. అంతే సంగతులు. ఇలాంటివి అనమాట. ఈ వచ్చినప్పుడు ఎవరైతే రియాలిటీని యాక్సెప్ట్ చేసి, సరే వాళ్ళ దారి చూసుకున్నారు కదా, మన దారి మనం చూసుకుందాము అని బోడుగుండంత ఉత్తమం లేదు అనుకున్న వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. అలా ఉండని వాళ్ళు ఇలా కోర్టులకి ఎక్కుతారు, పోలీస్ స్టేషన్లకి, కోర్టులకి వెళ్తారనమాట. ఏది ఏమైనా అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే, మీరు స్నేహం చెయ్యాలి అనుకుంటే అసలు మీరు ఏ రకమైన స్నేహంలోకి వెళ్ళాలనుకుంటున్నారు, దానికి ఉన్న టర్మ్స్ ఏంటి, కండిషన్స్ ఏంటి. ఇప్పుడు ఏవైనా మీకు ఇబ్బందిగా అనిపించినాయి నిర్మోహటంగా
వ్యూస్ ఎక్స్చేంజ్ చేయటం, అలాగే సాధ్యమైనంత వరకు ఖరీదైన బహుమతులు అడగటం కానీ తీసుకోవటం కానీ చేయకుండా ఉండటం చాలా ఉత్తమమైన పద్ధతి. అసలు కొంతమంది అయితే ఆడపిల్లలు మగపిల్లలు కలిసి కాలేజీల్లోకి వెళ్ళేవాళ్ళు ఏదైనా హోటల్కి వెళ్ళారనుకోండి, ఓడెవడో పెద్ద స్టైల్గా పర్స్ తీసేసి బిల్ ఎంత అని అడిగి హడావుడి చేసేస్తూ ఉంటాడు. అలాంటప్పుడు తెలివైన అమ్మాయి అలా ఆగు కొంచెం అని చెప్పి బిల్లు 3,000 అయింది, 6 కూర్చున్నాం, తీయండి, సరి సమానంగా పనిచేసేసుకుని దానికి ఏదో టర్మ్ కూడా ఉంది, పనిచేసేసుకుని పేమెంట్ చేసేస్తారు. అప్పుడు ఇందులో ఉన్న అబ్బాయిలకు కానీ ఇందులో ఉన్న అమ్మాయిలకు కానీ మనం వేరే వాళ్ళు బిల్లు కడితే మనం తిన్నాము మనం తాగాము అనే ఒక బాధ లేకపోకుండా అనవసరమైన అధికారాన్ని డబ్బుల ద్వారా రెండో వాళ్ళు సంపాదించే ఆస్కారం ఇవ్వకుండా ఉండాలి, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ. అలా ఉన్నప్పుడు ఏమవుద్దంటే, నీకు అప్పుడు నేను అది పెట్టించాను, నేను ఈ హోటల్లో పెట్టిస్తే నువ్వు ఇంకో హోటల్లో పెట్టించావు, ఇలాంటి ఉండకుండా ఉండాలి. అంటే గనక మీరు మీ స్నేహానికి ఒక పరిమితి విధించుకోండి. అసలు ఈ స్నేహం ఉద్దేశం ఏంటి? చక్కగా అమ్మాయి అయినా అబ్బాయి అయినా కలిసి సినిమాలకు వెళ్ళొచ్చు, హోటల్స్కి వెళ్ళొచ్చు, కలిసి భోజనాలు చేయొచ్చు, ఓకే. కానీ మీరు అంతకు మించి ప్రొసీడ్ అవ్వాలి అని అనుకుంటే ఏంటి మన నెక్స్ట్ ప్లాన్ ఏంటి, ఫ్యూచర్ ప్లాన్ ఏంటి అనేది ఆలోచించుకోవాలి. పైగా ఇంకొకటి, ఒకవేళ అనుకోకుండా డబ్బులు అవసరమైనాయి, ఒకళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, రెండో వాళ్ళకి అది అవసరమైంది, ఈ స్నేహానికి సంబంధం లేకుండా డబ్బులు ఇస్తున్నాను, డబ్బులు పుచ్చుకుంటున్నాను అనే ఒక కాన్వర్జేషన్ వాళ్ళిద్దరి మధ్యలో జరగాలి. అప్పుడు ఇట్లాంటివి తలెత్తకుండా ఉంటాయి. ఈ లబో దిబోం అని చెప్పి నేను అన్ని కోట్లు ఇచ్చాను, ఇన్ని కోట్లు ఇచ్చాను, అన్ని లక్షలు ఇచ్చాను, ఇన్ని లక్షలు ఇచ్చాను. యాక్చువల్గా వీళ్ళిద్దరి మధ్య పెళ్లి ప్రేమ అని ఉన్నప్పటికీ సరే అలా కాదు అని అనుకున్నప్పుడు తనంతట తానుగా డబ్బులు రిటర్న్ ఇచ్చేస్తుంటే గొడవలు అయిపోయింది, అస్సలు ఏ పేచీ ఉండేది కాదు. కానీ దాన్ని మసిబూసి మారేడికాయ చేసి నాతో లేడా, నాతో ఉన్నప్పుడు సంగతి ఏమైంది అని మాట్లాడితే ఇబ్బందికరం. ఇప్పుడు నువ్వు అతనితో ఉన్నావు, అతను కూడా నీతో ఉన్నాడుగా, నువ్వు ఒక్కదానివే అతనితో ఉండలేదుగా, అతను కూడా నీతో ఉన్నాడు కదా, మరి ఇది ఎలా అంటే మనమే మన టైంకి ఒక వాల్యూ సెట్ చేసుకున్నామా? ఇది కరెక్ట్ కాదు కదా. అందుకని చెప్పి ఇలాంటివన్నీ రాకుండా ఉండాలి అంటే మీ స్నేహానికి మీనింగ్ ఏంటి, ఇది ఎంత దూరం, ఎందుకు, ఏమిటి, ఎలా, అంతే. అది పెట్టుకుంటే ఇలాంటివి రావు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.